తెలంగాణ రాష్ట్ర సమితికి మరోసారి కరీంనగర్ జిల్లా సెంటిమెంట్ గా మారిందా? కరీంనగర్ వేదికగా కేసీఆర్ తన జాతీయ రాజకీయాల ఎంట్రీ గురించి ప్రస్తావించడం దేనికి సంకేతం? కేసీఆర్ రాజకీయ జీవితానికి కరీంనగర్కు ఎలాంటి అనుబంధం ఉంది? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే ఈ కథనంలోకి వెళ్లాల్సిందే. కరీంనగర్లో గత నెల చివరి వారంలో జరిగిన ప్రాంతీయ రైతు సమన్వయ సమితి సదస్సు తర్వాత తెలంగాణలో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఆనాటి సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలే దీనికి కారణం. సభలో కేసీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ బీజేపీలపై విరుచుకుపడ్డారు. 70 ఏళ్ల స్వాతంత్ర్య భారతావనిలో 2 జాతీయ పార్టీలైన కాంగ్రెస్ బీజేపీలు చేసింది శూన్యమని కేసీఆర్ ఘాటుగా విమర్శించారు. దీంతో రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా కూడా ఆ వ్యాఖ్యలు సంచలనం రేపాయి. రైతు సమన్వయ సమితి సభలో రైతుల గురించి మాట్లాడాల్సిన సీఎం కేసీఆర్ అటు కాంగ్రెస్ ఇటు బీజేపీలపై ఫైర్ అవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే రైతుల గురించి మాట్లాడుతూ ఆవేశానికి గురై జాతీయ పార్టీలను తిట్టిపోశారని తొలుత భావించారు. కానీ కేసీఆర్ వ్యూహం ఏంటో మరో 2 రోజుల తర్వాత తెలిసిపోయింది. ఆ తదుపరి ఆయన మరొక ప్రెస్ మీట్ పెట్టి దేశంలో రాజకీయ ప్రత్యామ్నాయం కోసం తాను రంగంలోకి దిగుతానని ప్రకటించారు. ఎప్పుడైనా సరే కేసీఆర్ ఒక వ్యూహాన్ని అమలు చేస్తారట. తన రాజకీయ ప్రణాళికను అమలు చేసే ముందు ఒక సంకేతాన్ని ప్రజల్లోకి వదులుతారన్నది విశ్లేషకుల అభిప్రాయం. తాను వదిలిన బాణం ప్రజల్లోకి చొచ్చుకెళ్లి పాజిటివ్ వైబ్రేషన్స్ కలిగిస్తే ఇక రాజకీయంగా విజృంభిస్తారు, లేదంటే అంతటితో సైలెంట్ అయిపోతారు. ఈ దిశగా కేసీఆర్ చాలా సందర్భాల్లో సక్సెస్ అయ్యారని ఆయన గురించి తెలిసిన వాళ్ళు చెప్తారు. కరీంనగర్ సభలో కాంగ్రెస్ బీజేపీతో పాటు ప్రధాని నరేంద్ర మోదీని కూడా టార్గెట్ చేసి విమర్శలు గుప్పించారు. ఇంకేముంది, ఆయన అనుకున్నది అనుకున్నట్టుగా జరిగింది. దీంతో 2 రోజుల తర్వాత కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి తన జాతీయ రాజకీయాల ఎంట్రీ గురించి స్పష్టతనిచ్చారు. నేను వస్తున్నాను కాచుకోండి అంటూ కేంద్రానికి సవాల్ విసిరారు. జాతీయ రాజకీయాల్లోకి తన ఎంట్రీ గురించి కేసీఆర్ చేసిన ప్రకటనే ఇప్పుడు కరీంనగర్ జిల్లాలో ప్రధాన చర్చనీయాంశమైంది. కేసీఆర్ తన రాజకీయ వ్యూహాలన్నీ కరీంనగర్ కేంద్రంగా ప్రకటించడమే దీనికి కారణం. 2002లో టీఆర్ఎస్ పార్టీని స్థాపించిన ఆయన కరీంనగర్ కేంద్రంగానే తొలి సింహగర్జన సభను ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్ర సాధనకి అంకురార్పణ చేశారు. ఆ తర్వాత 3 సార్లు కరీంనగర్ ఎంపీగా ఉప ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. తద్వారా తెలంగాణ ఆకాంక్ష ఏ స్థాయిలో ఉందో హస్తిన పెద్దలకు తెలిసేలా చేశారు. 2009లో కరీంనగర్ కేంద్రంగా ఆమరణ దీక్షను చేపట్టి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ప్రక్రియని చేపట్టేలా చేయగలిగారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ముఖ్యమంత్రిగా పలు సంక్షేమ పథకాలను కరీంనగర్ కేంద్రంగా ప్రకటించారు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్, మిషన్ భగీరథ వంటివి కరీంనగర్లోనే కేసీఆర్ ప్రకటించారు. వాటితో పాటు రైతు సమన్వయ సమితిలో రైతు బీమా పథకాన్ని కూడా కరీంనగర్ కేంద్రంగానే కేసీఆర్ ప్రవేశపెట్టారు. పైగా ఇదే సభలో తన జాతీయ రాజకీయాల ఎంట్రీ గురించి ఉప్పందించారు ఆయన. కేసీఆర్ తాజా ప్రకటన నేపథ్యంలో కరీంనగర్ మరోసారి రాజకీయ చర్చలకి కేంద్ర బిందువుగా మారింది. కరీంనగర్ సెంటిమెంట్ ని నమ్మే కేసీఆర్ ఈసారి కూడా సక్సెస్ అవుతారని జిల్లా ప్రజానీకం టీఆర్ఎస్ శ్రేణులు భావిస్తున్నాయట. ఈ భావనతోనే కేసీఆర్ ప్రకటన వెలువడిన మరుసటి రోజే ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన వివిధ వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున ప్రగతి భవన్ కి తరలి వెళ్లారట. ముఖ్యమంత్రి కేసీఆర్ కి సంఘీభావం తెలిపారట. ఇక పాత కరీంనగర్ జిల్లాలోని టీఆర్ఎస్ శ్రేణుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అడుగడుగున సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేసి తమ మద్దతు తెలిపారట. కేసీఆర్ని ఈ దేశానికి సారథిగా చూడాలని వారు కలలుగంటున్నారట. కరీంనగర్ సెంటిమెంట్తో కేసీఆర్ ఏ స్థాయికి దూసుకెళ్తారో చూద్దాం.